సత్య సంబంధులైన దేవుని ప్రజలారా, భౌతికమైన ఆశీర్వాదాల మేలు మన రక్షకుడు మనకి ఇవ్వడం అనేది కరతాళమైనటువంటి విషయం. ఆయనకి అంటే అత్యంత సులభమైన విషయము, సున్నితమైన విషయం. ఇస్ నథింగ్ ఫర్ అవర్ గాడ్. తన ఏక కుమారుణ్ణి మనకు అనుగ్రహించుటకు వెనుక తీయక ఆయననే అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రోమాపత్రిక 8వ అధ్యాయము 31 నుండి చదవండి ఎవరైనా. దేవుడు మన పక్షమునుండగా తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక, అందరి కొరక కొందరి కొరక, మనందరి కొరకు, ఇక్కడున్న మనందరి కొరకు దేవుడు తన కుమారుని అప్పగించాడు. అప్పగించిన వాడు ఆయనతో పాటు ఎందుకు ఇవ్వడండి? డౌటా ఏమన్నా? నాకు అప్పులున్నాయి అన్నది ఎంత నిజమో, నా యేసయ్య నా అప్పులు తీరుస్తాడన్నది అంతే నిజం. హల్లెలూయా. నాకు జబ్బులున్నాయి అనేది ఎంత నిజమో, నా యేసయ్య పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగి తీరుతుందన్నది అంతే నిజం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. టైం తీసుకోవచ్చు. ఐ బిలీవ్ దట్. ప్రతిదానికి సమయం కలదన్నాడు. అలాగే అప్పులు తీరడానికి కూడా సమయం ఉంది. తొందరపడి చచ్చిపోతే ఎలాగా? మన ఫ్యామిలీలోనే చెప్పుకోకూడదు. అప్పులు బాగా తట్టుకోలేక పాస్టర్ గారు వాళ్ళ రిలేషన్ అతను సూసైడ్ చేసుకున్నాడు. ఎంత అల్ప విశ్వాసం, ఎంత అవిశ్వాసం, ఎంత బుద్ధిహీనత. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన కంటే బుద్ధిహీనమైన తలంపు మరొకటి ఉండదు. తెలివి తక్కువ ఆలోచన. ఎవరిని సాధిస్తావు చచ్చిపోయి? భార్యకు అన్యాయం, పిల్లలకు అన్యాయం అయిపోయింది. పక్కా సాతాను గడి చేసే పని అది. నీకు సూసైడ్ ఆలోచనలు వచ్చాయంటేనే అర్థం ఏంటంటే నీకు పుట్టిన బుద్ధి కాదు, సైతానికి పుట్టిన బుద్ధి. వాడు నరహంతకుడు. వాడి పేరే ఏంటి? ఆది నుండి వాడు నరహంతకుడని యేసయ్య చెప్పాడు. వాడు మనుషులను చంపేస్తాడు. వాడు డైరెక్ట్గా చంపే శక్తి వాడికి లేదు కాబట్టి నీకు నువ్వు చచ్చిపోయేటట్లు చేస్తాడు. వాడు డిప్రెషన్కి పంపిస్తాడు, చిరాకు తెప్పిస్తాడు. ఈ మధ్య యువత వాళ్ళు కొన్ని విషయాల్లో భయంకరంగా ఎడిక్షన్ అయిపోతున్నారు. మొబైల్ ఫోన్లు అందులో ఒకటి, గేములు అందులో ఒకటి. ఫోన్ ఇవ్వలేదని చెప్పి పాపం ఆ పిల్లవాడికి తెలుసో తెలియదో ఏదో కోపంలో, ఉక్రోషంలో బ్యాట్ తీసి వాళ్ళమ్మ వంట చేస్తుంటే తల మీద కొట్టేశాడు. నాకు ఫోన్ ఇవ్వవా అడుగుతే అని చెప్పి తల మీద కొట్టేశాడు. అంటే వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. పసి వయస్సు పాపం వాడికి, చిన్నోడే, 2వ తరగతి 3వ తరగతి పిల్లాడు అంతే. ఆ బ్యాట్ అడ్డంగా కొట్టినట్టున్నాడు. కరెక్ట్గా తల మీద పడింది, తల పగిలింది. అక్కడే వాడి కోసం అమ్మ రొట్టెలు చేస్తూ చచ్చిపోయింది. వాడే ఇక ఏం చేస్తాడు వాడికి తెలియదు. అమ్మ అమ్మ అంటున్నాడు, చచ్చిపోయింది. కారణం ఎవరండి? సైతాన్. నేను చెప్తున్నాను. ఆ ఫోన్కి అంత పిల్లల్ని ఎడిక్ట్ చేసింది ఎవరు? పక్కా సైతానే. ఫోన్ మాయలో పడిపోయి ఏం జరుగుతుందో కొంతమంది తెలియట్లే. వాడి వ్యక్తిత్వం ఎలాగ చేంజ్ అయిపోతుందో, వాడి మంచి లక్షణాలు ఎలా పోగొట్టున్నాడో వాడికి తెలియటం లేదు. హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది డెడ్లీ ఈవిల్ ఫోర్సెస్. వాడికి తెలియదు. ఇది నాకే అనుకున్నాడు కానీ దయ్యం అలా చేస్తుంది వాడిని.